ఓం మహాగణాధిపతయే నమః. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఓ బోలాశంకర, ఎన్నో రోజులుగా మనసులో ఉన్నటువంటి శ్రీశైలం దివ్యక్షేత్రానికి పాదయాత్రగా అటవీ మార్గం నుంచి వెళ్ళాలన్న కోరికను నాకు తీర్చినందుకు నీకు శతకోటి వందనాలు. మన దేశంలో ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము మరియు ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రధానమైన జ్యోతిర్లింగము, అటు అమ్మవారి శక్తిపీఠాలలో ప్రధానమైన శక్తిపీఠంగా వెలుగొందుతున్న ఏకైక దివ్యక్షేత్రం శ్రీశైలం. ఒక్క శ్రీశైలంకి వెళ్ళాలన్న భావన మనసులోనే కలిగిందంటేనే చాలు, ఇక్కడికి వెళ్తే అమ్మా నాన్న వద్దకు వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి కోరికను ఇటీవల 2016 శివరాత్రి ముందు మేము శ్రీశైల పాదయాత్ర నడక మార్గం ద్వారా వెళ్ళడానికి నిశ్చయించుకున్నాము. భగవంతుడు కూడా మాకు అన్ని అనుకూలతలు ఇచ్చాడు. దీనిలో భాగంగానే మేము తిరుపతి నుంచి ట్రైన్లో బయలుదేరి నంద్యాలకు చేరుకున్నాము. నంద్యాల నుంచి తిరిగి ఆత్మకూరుకు వచ్చాము. బెంగళూరు నుంచి మా అన్న నరేంద్ర గారు కూడా నేరుగా ఆత్మకూరుకు చేరుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నుంచే వెంకటాపురం ప్రాంతం మనం చూస్తున్నది. వెంకటాపురం ప్రాంతంలోని శివాలయం నుంచి మా శ్రీశైల దివ్యక్షేత్రానికి పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఆలయం వద్దకు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత శివాలయం అక్కడ నుండి మేము ప్రారంభించాము. ఇప్పుడే మేము ఆత్మకూరు ఊరు దాటి ఊరి బయటికి వచ్చాము. బయట ప్రాంతంలో కూడా మనం చూస్తున్నాము, రోడ్డుకి ఇటువైపులా అటువైపులా కూడా చిన్న చిన్న షాపులు కూడా మనకు కావలసినటువంటి వస్తువులు నైట్ మనం, ఎందుకంటే దాదాపు 2 రోజులు నడక మార్గం చేయాల్సి ఉంటుంది కాబట్టి రాత్రిపూట మనం ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా మనకి టార్చ్ లైటు, తినుబండారాలు కావాల్సినటివి అవన్నీ కూడా మనము వెంకటాపురం గ్రామంలోనే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇంకొంచెం అలాగే తూర్పు వైపుగా మనం నడుచుకుంటూ వస్తున్నటువంటి వెనకల చూడండి మా అన్న నరేంద్ర గారు అట్లే సురేష్ ఇద్దరం కూడా మొత్తం ముగ్గురం మేము బయలుదేరాము. మనం చూస్తున్నటువంటి ఇదే మొత్తము శ్రీశైలం పాదయాత్రకు సంబంధించినటువంటి మ్యాపు. ఆత్మకూరు నుంచి వెంకటాపురానికి 7 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా రావచ్చు. వెంకటాపురం నుంచి తిరిగి గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి తిరిగి మనము నాగలోటి వీరభద్రస్వామి ఆలయంకి, మళ్ళీ అక్కడ నుండి దామర్ల గుంటకి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మనము పెద్ద చెరువుకు చేరుకోవాలి. తొలి రోజు మనం పెద్ద చెరువు దాకా ఫాస్ట్గా నడిస్తే చేరుకోగలుగుతాం. దాని తర్వాత మఠం బావి నుంచి కూడా భీముని కొలను నుంచి కూడా కైలాస ద్వార శిఖరం వద్దకు చేరుకుంటాం. అక్కడి నుంచి మరో 4 కిలోమీటర్లు నడిచామంటే మనం శ్రీశైల దివ్యక్షేత్రానికి చేరవచ్చు. ఇది క్లుప్తంగా మనం ఈ 2 రోజులు చేయబోయే ప్రయాణానికి సంబంధించిన రూట్ మ్యాప్ని మనం చూస్తున్నాం అన్నమాట. మొత్తం ప్రయాణంలో కూడా ఇదే యాక్చువల్గా మనం వెళ్ళాల్సినటువంటి ద్వార మార్గము. అయితే ఇక్కడ కొంచెం పొలాలలో నీళ్ళంతా కూడా నిల్వ ఉండడంతో బుడద ఉందన్న ఉద్దేశంతో ఇట్లే మరో 1/2 కిలోమీటరు మెయిన్ రోడ్లో ఇలా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే చివరి రోడ్డు మార్గం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోడ్డు మార్గము ఆత్మకూరు నుంచి డోర్నాలకు వెళ్ళేటటువంటి మార్గము. బహుశా ఇదే ఈ రోజుకి మనము ఇదే రోడ్డు చూడడము. ఇక్కడ మనం రోడ్డు దాటి అడవిలోకి ప్రయాణం సాగిస్తే తిరిగి రేపు అంటే 2 రోజుల తర్వాత మనం హటకేశ్వరం కాడ మాత్రమే రోడ్డును చూడగలుగుతాము. ఇది మార్గం గుండా మనము ఇలా ముందుకు వెళ్ళాలి. మేము సరిగ్గా ఆత్మకూరుకి తెల్లవారితే 5 గంటలకి వచ్చి అక్కడే ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి కూడా వెంకటాపురంకి చేరుకున్నాము. మేము వెళ్ళే మార్గంలో ఇటువైపు అటువైపు పచ్చటి పంట పొలాలు మమ్మల్ని చాలా ఆహ్వాన పలికాయి. ఓవైపు మంచు, మరోవైపున అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి లేలేత సూర్యకిరణాలు మనం చూడండి. యాక్చువల్గా మనం పట్టణాలలో కనీసం సూర్యోదయం కూడా చూడలేకపోతున్నాము. అయితే మేము ఈ పాదయాత్రలో భాగంగా పంట పొలాల మధ్య అప్పుడే ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతాల వెనుక వైపు నుంచి సూర్య భగవానుడు వారు లేలేత కిరణాలు చూస్తున్నాం. నారింజ పండు రంగు, అలాగే ఎర్రటి సూర్యకిరణాలు. వాస్తవంగా ప్రతిరోజు మనం సూర్యోదయము చూస్తే ఆరోగ్యంగా కూడా ఉంటామని చెప్పి, అలాగే మన జీవితం కూడా మనం అనుకున్న రీతిలో
సక్సెస్ సాధిస్తామని కూడా మన పెద్దలంతా చెబుతుంటారు. మా శ్రీశైల యాత్రలో భాగంగా మొట్టమొదట మాకు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుల వారు మాకు దర్శనమిచ్చారు. అలా స్వామివారిని మేము సూర్య భగవానుల వారికి నమస్కారం చేసుకుని ఇక్కడే ఆదిత్య హృదయం చదువుకోవడంతో పాటు సూర్యాష్టకాన్ని కూడా చదువుకున్నాము. అలాగే సూర్య నమస్కారాలు ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడే వస్తున్నటువంటి ఆ లేలేత కిరణాలు, మంచు బిందువులు స్వాగతం మధ్య పచ్చటి పంట పొలాల మధ్య మా ప్రయాణం సాగింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాము సూర్య భగవానుడి వద్దకు మేము నడిచి వెళ్తున్నట్టుగా ఒక పెద్ద తేజస్సు వైపుగా మా ప్రయాణం సాగింది. మేము వెళ్ళే క్రమంలో భాగంగా ఇటువైపు అటువైపు కూడా అప్పుడప్పుడే పంట కోతకు కోసి పెట్టినటువంటి గుర్తులు కూడా ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి మట్టి వాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నింది. ఇలా మేము చాలా ఆహ్లాదపడుతూ చల్లటి వాతావరణంలో లేలేత కిరణాల మధ్య మాకు అప్పటి వరకు ఉన్నటువంటి బాధలన్నిటి కూడా మరిచిపోయి ఒక్కసారిగా ఈ బాహ్య ప్రపంచం నుంచి మేము ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తున్నంత గొప్ప ఫీలింగ్ మేము అనుభవించాము. బహుశా భవిష్యత్తులో కూడా ఇలాంటి మళ్ళీ నడక సాగిస్తే తప్ప ఇలాంటి ప్రయాణం మేము చేయలేము అని చెప్పవచ్చును. ఇది ఒక మాకు మధురానుభూతిగా మిగిలిపోయింది. ఇలా కొంచెం మేము ఒక 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఒక పంట పొలాలలో కొందరు భక్తులు షామియానా అవన్నీ వేసి అప్పుడు వస్తున్నటువంటి భక్తులకు అంతా కూడా టిఫిన్లు అన్నీ కూడా ఇస్తున్నారు. మనకి చల్లటి వాతావరణము ఉండడంతో లేలేత కిరణాల మధ్య కూడా చూడండి అసలు పొగలు చిమ్ముతున్నట్లు మొత్తం వేడి పొంగళ్ళు, దానికి సంబంధించిన చట్నీ, చెనుగుల పొడి ఇలాంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇస్తున్నారు. భక్తులు చాలామంది ఈ నడక మార్గం గుండా శ్రీశైలానికి చేరేటటువంటి భక్తులంతా కూడా ఇక్కడ కాసేపు విశ్రమించి ఆ వేడి పొంగల్ని తిన్నారు. మేము కూడా తీసుకున్నాం. చాలా రుచికరంగా ఉన్నింది. ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు అందరిలో కూడా మేము గమనించింది ఏంటంటే అంతా పరమేశ్వరుడు అనుగ్రహంతోనే ఇక్కడ అడుగుపెట్టినట్లు అందరూ కూడా దైవ స్వరూపాలలాగానే మాకు కనిపించారు. ఒకరికొకరు సహకరించుకుంటూ నిత్యం శివనామ స్మరణల మధ్య ఇలా సాగింది. అలా మేము టిఫిన్ చేసుకుని ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అప్పటి వరకు పంట పొలాలు సాగినటువంటి ప్రయాణం ముగిసిపోయి ఇక అటవీ మార్గంలోకి మా మొట్టమొదటి ప్రయాణము ప్రారంభమైంది. మొదట చిట్టడవి లాంటి చిన్న వృక్షాల మధ్య మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే మా అన్న సురేష్, మా తమ్ముడు సురేష్, మా ప్రయాణము అలా ముందుకు సాగింది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళే క్రమంలోనే మనం మార్గం తప్పిపోకుండా అక్కడక్కడ ఇంతకుముందు వచ్చినటువంటి భక్తులంతా కూడా కొంతమంది కన్నడ భక్తులైతే ఏమి, కొంతమంది ఆంధ్ర భక్తులైతే ఏమి, మహారాష్ట్రకు సంబంధించిన భక్తులేమి చిన్న ఇటువంటి చూస్తున్నటువంటి బోర్డులను ఆ చెట్లకు చూపుతూ మనకి ఆ మార్గాన్ని దిశానిర్దేశం చేస్తూ చూపించారు. అలా మా ప్రయాణం కొంచెం అట్లే వాళ్ళు చూపించినటువంటి మార్గం ప్రయాణంగా వెళ్ళింది. ఈ మార్గం మధ్యంలోనే ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా వచ్చింది. ఇక్కడ అన్నీ చెక్ చేసి మమ్మల్ని అటవీ మార్గంలోకి పంపించారు. అలా కొంచెం మరో 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత గోసాయికట్ట వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకున్నాం. చూడండి మన హనుమంతుల వారు ఎంత పెద్ద మూర్తితో, ఆ మూర్తి మొత్తం సింధూరంతో నిండిపోయారనమాట స్వామివారంతా కూడా. ఇక్కడ భక్తులంతా కూడా తన్మయత్వంలో చెందుతూ ఆ స్వామివారి భజనలు చేసుకుంటూ ఈ దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో గంటా నాడాల మధ్య హనుమంతుల వారిని ప్రదక్షిణ చేస్తూ తమ మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటున్నారు. ఇక్కడ ఇంత పెద్ద అడవిలో ఈ ప్రాచీనమైనటువంటి మండపం కింద స్వామివారు ఉన్నారు. ఈ మండపం కూడా పైన చెక్క కలపతో నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. గోడ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోడ కూడా చాలా ప్రాచీన కాలమైనటువంటి గోడ ఉంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ శ్రీరాముడి యొక్క నినాదాలు చేస్తూ అందరూ భక్తులు కూడా ఇక్కడ హనుమంతుల వారిని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ తమ అటవీ మార్గంలో ఈ 2 రోజులు కావలసినటువంటి మార్గంలో తమకు శక్తిని ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేశారు. ఇక్కడ కొంతమంది గిరిజనులు కూడా వారి గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకమైనటువంటి భజన నాట్యాలు చేస్తూ స్వామివారికి కొబ్బరికాయలను కూడా సమర్పించుకునేటటువంటి ఆచారం ఇక్కడ ఉన్నట్లు కనిపించింది. మేము వెళ్ళే మార్గంలో కూడా అక్కడక్కడ కూడా చెంచు గూడాలు మాకు మధ్యలో కనిపించాయి. ఈ చెంచులు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి గోసాయికట్ట
ఆంజనేయ స్వామి వారిని ఎన్నో యుగాలుగా పూజించుకుంటున్నట్లు మనకి తెలుస్తుంది. అలాగే ఎన్నో యుగాలుగా శ్రీశైలానికి పాదయాత్రగా వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా మొట్టమొదట ఈ గోసాయికట్ట ఆంజనేయ స్వామి వారి దర్శనం అనంతరమే తమ పాదయాత్ర మొత్తం కూడా మనకి ప్రారంభించేవారని మనకి చారిత్రక ఆధారాలను బట్టి మనకి తెలుస్తుంది. ఇక్కడ స్వామివారి ఆలయానికి అభిముఖంగా ఒక ప్రాచీనమైనటువంటి ధ్వజస్తంభం కూడా ఉంది. మొత్తం రాతితో నిర్మించినటువంటి ధ్వజస్తంభం ఉంది. ఇక్కడ కొన్ని శిల్పాలు మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా నందీశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. అలాగే నాగులకు సాంప్రదాయం ఏదైతే ఉందో, ప్రధానంగా మన సనాతన ధర్మంలో నాగ ఆరాధన అనేది చాలా విశేషంగా చెబుతారు. ఇక శ్రీశైలం లాంటి దివ్యక్షేత్రాల్లో అయితే ఇప్పటికీ కూడా నాగజాతికి సంబంధించిన వారంతా కూడా ఇక్కడ శ్రీశైలం అభయారణ్యాలలో నల్లమల్ల దట్టమైన అడవుల్లో ఉంటారని చెప్పి మనకి ప్రతీతి. అందుకే కూడా నాగారాధన కూడా మనకి ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఎంత అద్భుతమైన అమ్మవారి శిల్పాన్ని ఇక్కడ ధ్వంసం చేసినటువంటి ఆనవాళ్ళు ఉంది. అమ్మవారి పాదాలను చక్కగా ఇక్కడ చేసినటువంటి మన ఈ శ్రీశైలం ప్రయాణంలో భాగంగా ఇలాంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలను కూడా ధ్వంసం చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. గతంలో దండయాత్రల్లో భాగంగా ఈ ఆలయాల ధ్వంసం జరిగింది. దానిలో భాగంగా ఈ శిల్పాలన్నీ కూడా పగిలిపినట్టు కొంత భక్తులు చెబుతారు. ఇక్కడ అమ్మవారి ప్రాచీనమైనటువంటి విగ్రహము సింహవాహనంపై ఉన్నటువంటి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇలా కొంచెం గోసాయికట్ట వెనకలు చూస్తున్నాం. గోసాయికట్ట దాటుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద చెరువు కట్ట లాంటిది ఉంటుంది. దాన్ని దిగేసి కిందకి రావాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా శ్రీశైలానికి ఇలా వెళ్ళాలి అని చెప్పి కూడా ఒక సూచిక బోర్డు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్లో మరొక రోడ్డు ఉంటుంది. ఇట్లా కానీ వెళ్ళినట్టయితే తిరిగి మనము డోర్నాల్ రోడ్డుకు చేరుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలా శ్రీశైలం వెళ్ళాలని ఒక మార్గనిర్దేశం కూడా చేసినారనమాట. అలా మనం కొంచెం నడుచుకుంటూ ముందుకు వచ్చే క్రమంలో భాగంగా గత చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని మన గుర్తులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మనం చూస్తున్నటువంటి ఇది మొట్టమొదట మనకు వచ్చేటటువంటి ఒక చెంచుగూడెము. ఈ చెంచుగూడెం కూడా పిల్లలంతా మనం చూడొచ్చు. ఈ గ్రామంలోని వీళ్ళందరూ కూడా ఈ చెంచుగూడానికి సంబంధించినటువంటి గ్రామస్తులే. ఇలా మనం కొంచెం నడుచుకుంటూ గ్రామం దాటుకుంటూ వెళ్ళాలి. ఈ గ్రామంలో మనం వెళ్ళే క్రమంలో కూడా ఇక్కడ చెంచుల యొక్క జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అన్నటివి కూడా మనం చూసుకుంటూ వెళ్ళవచ్చును. వీళ్ళు బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని వసతులు అన్నీ కూడా గ్రామంలో చక్కటి పాఠశాల ఉంది. అలాగే ఇక్కడ హౌసింగ్ స్కీమ్ కింద చెంచులు నిర్మించుకున్నటువంటి ఇల్లు కూడా మాకు కనిపించాయి. ఇక్కడ మనం ఈ శ్రీశైల పాదయాత్ర చేసేటటువంటి యాత్రికులంతా కూడా ఈ చెంచుగూడెం ఏదో గోసాయికట్ట దాటిన తర్వాత వచ్చేటటువంటి ఈ చెంచుగూడాన్ని దాటుకుంటూ మళ్ళీ తిరిగి మనం అటవీ ప్రాంతంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాథమిక పాఠశాల. నాగలూటి చెంచుగూడెము అని ఈ గ్రామాన్ని పిలుస్తున్నారనమాట. ఎందుకంటే నాగలూటి ఇక్కడి నుంచి కూడా దూరం ఉంది. అయితే అసలైన నాగలూటి ప్రాంతము దాదాపు మళ్ళీ ఒక 4 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ కూడా ఈ చెంచుగూడెం దాటిన తర్వాత మళ్ళీ వెంటనే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ మరోసారి మన బ్యాగులంతా కూడా చెక్ చేసి ప్లాస్టిక్ కవర్లు, అలాగే అగ్గిపెట్టి, ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అట్లాంటివన్నీ తీసుకుంటారు. ఈ చెంచుగూడెం దాటిన తర్వాత మన అసలైన ప్రయాణం మొదలవుతుంది. అప్పటి వరకు కూడా చిట్టడవిలాగా ఉండేటటువంటి ప్రయాణ మార్గము ఒక్కసారిగా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలోకి మనం ఒకసారిగా ప్రవేశిస్తాము. వెళ్ళే క్రమంలో భాగంగా మనం చూస్తున్నాము ఎంత భారీ పుట్ట చూడండి. దాదాపు 10 అడుగుల పైనటువంటి ఈ పుట్ట మనకి దర్శనం. ఇలాంటి పుట్టలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. నేను మా అన్నగారు కూడా కొంచెం నడుచుకుంటూ వెళ్ళాం. మేము ఈ చెంచుగూడెంలో వచ్చే క్రమంలో భాగంగా మాకు సపోర్ట్ ఉండడానికి కర్రలు కూడా మేము ఇక్కడ తీసుకున్నాం. నిజంగా మేము అప్పుడు కొన్నప్పుడు దాని విలువ మాకు తెలియదు, కానీ తర్వాత ఈ కర్ర మాకు చాలా సపోర్ట్గా నిలిచింది. ఈ కర్రలో ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేస్తున్నారు అన్న దానిపైన కూడా మేము చెంచుగూడెం లోపలికి వెళ్ళి వాళ్ళు కర్రలను ఎలా తయారు చేస్తున్నారో దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి మార్కులు ఉంటాయి. అది ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో
దొరికేటటువంటి ఇటువంటి కర్రల్లోనే ఉంటుంది. దీన్ని ఎలా చేస్తున్నారు అనే దాన్ని మేము కనుక్కున్నాము. చూడండి, బాగా నిప్పు బాగా మంట చేసి ఆ నిప్పు లోపల 2 ఇనుప కమ్మిలను పెడతారు. ఆ కమ్మిలను ఇలా పెడుతూ ఆ కర్రను ట్విస్ట్ చేసినప్పుడు ఆ రాపిడికి ఆ పచ్చ కొయ్యిలో ఉన్నటువంటి ఆ లిక్విడ్, ఈ వేడి, ఆ ఇనుపు చువ్వ, ఆ 3 కలిసి ఇట్లా కర్రకి ఒక అందమైనటువంటి రూపును, ఒక డిజైన్ ఇస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా పక్కన పెడుతున్నారు. చూడండి, ఈ కర్ర ఇక్కడ 50 రూపాయలకి మనకి ఇస్తున్నారు వీళ్ళు చెంచులు. వాస్తవంగా 50 రూపాయలు అనేది కూడా చాలా తక్కువే వీళ్ళ శ్రమకి. ఎందుకంటే ఆ కర్రని వేరుతో పాటు తీసుకురావాలి. చూడండి, మనం కర్రలు ఎంత సపోర్ట్గా ఉన్నాయో. మా అన్నగారు ఒక కర్ర, ముగ్గురం 3 కర్రలు తీసుకున్నాము. పైన కొన మనం పట్టుకోవడానికి కూడా పిడిలాగా ఉంది కదా, దాన్ని వీళ్ళు ఎలా చేస్తారంటే వేరు యొక్క అడుగు భాగాన్ని పూర్తిగా ఆ గడ్డ ఉంటుంది దాంతోపాటు తవ్వుకొని వచ్చి దాన్ని ప్రత్యేకంగా చెక్కి ఇలా కాల్చి ఆ కర్రను తయారు చేస్తారనమాట. మనం ఇలా శ్రీశైల యాత్ర చేసే భాగంలో అక్కడక్కడ మనకి ఇట్లాంటి సెలయేర్లు వస్తుంటాయి. ఈ సెలయేర్లను కూడా మనం దాటుకుంటూ మనం ప్రయాణం ముందుకు సాగించాల్సి ఉంటుంది. ఈ సెలయేరులో ప్రవహిస్తున్నటువంటి నీళ్లు చాలా చల్లగా, అసలు ఫ్రిడ్జ్లో వాటర్ ఉన్న విధంగా మనకి కనిపిస్తుంది. మనం ఇక్కడ కొంచెం హ్యాండ్ వాష్, కాళ్ళు కడుక్కుంటే కొంచెం రిలాక్స్ అయిపోతాము. అలా ఇంకొంచెం ముందుకు కానీ వెళ్ళామంటే ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది. అక్కడ మనం మొహం కూడా కడుక్కుంటే ఇంకొంచెం ఇబ్బందిగా మన బడలిక మొత్తం తీరిపోతుంది. ఇలా ఇక్కడ చూస్తున్నటువంటి ఇంకొక మార్గం ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనం ఏదంటే ఉండే డోర్నాల్ మార్గానికి ఆటోలలో, వెహికల్లో వెళ్ళొచ్చు. అందువల్ల ఇక్కడ అంబులెన్స్ని తీసుకొని వచ్చి కూడా పెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది ఏదైతే ఉందో నాగలోటి కన్నా ముందు వస్తుంది అన్నమాట ఈ ప్రాంతము. ఇక్కడ మరోసారి ఎక్కడెక్కడైతే మనము మెయిన్ స్పాట్ ఉంటుందో ప్రయాణంలో అక్కడ ఇట్లాంటి సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు మనం ఎక్కడున్నాము, ఇంకా మనం ఎంత ప్రయాణం సాగించాలి అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఆత్మకూరు అయిపోయింది, వెంకటాపురం అయిపోయింది, గోసాయి కట్ట వీరాంజనేయ స్వామిని కూడా మనం దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే నాగలోటి వీరభద్ర స్వామి ఈ ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ఇంకా ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లు మనము ముందుకి ప్రయాణం చేస్తే అప్పుడు దామెర్లగుంటకి చేరుకుంటాం అన్నమాట. ఇప్పుడు మన ముందున్న నెక్స్ట్ ప్రయాణం ఏంటంటే నాగలోటి వీరభద్ర స్వామి ఆలయం వద్దకు వెళ్తాము. ఈ నాగలోటి వీరభద్ర స్వామి ఆలయము చాలా ప్రత్యేకమైనటువంటి ఆలయము. ఎందుకంటే నేను శ్రీశైలం పాదయాత్ర చేసే ముందే కూడా కొంత సమాచారం తెలుసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాను. దీనిలో భాగంగానే మధ్యలో మనకి అత్యంత ప్రాచీనమైనటువంటి నాగలోటి వీరభద్ర స్వామి ఆలయం ఉంటుందని నేను చదువుకున్నాను, అలాగే తెలుసుకున్నాను అనమాట. ఇదే మనం చూస్తున్నటువంటి ఈ మార్గమే. ఇది వాస్తవంగా చాలా ప్రాచీనమైనటువంటి ఆలయము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పెద్ద గోపురం దక్షిణ ద్వారము నుంచి ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ ఆలయం మొత్తం కూడా గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమి కూడా కనుమరుగు అయిపోయాయి. మొత్తం పాడుబడిపోయిన ఆలయం లాగా ఉంది. అయితే స్వామివారి గర్భాలయము ముందు మండపం మాత్రం చెక్కు చెదరలేదు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి భారీ ప్రహరీ ప్రాకార మండపం ఉంటుంది కదా, ఆ ప్రాకార మండపం మొత్తం కూడా కూలిపోయిందని చెప్పచ్చు. ఇప్పుడు ఇదే మనం నాగలోటి వీరభద్ర స్వామి ఆలయము. ఈ ఆలయం కూడా చూడండి, గర్భాలయము చక్కగా ఉంది, అలాగే ముందు మండపం చక్కగా ఉంది. మిగిలింది అంతా కూడా పూర్తిగా ఒక రకంగా పాడుపడిపోయిందని చెప్పచ్చు. ఈ మండపం కింద భక్తులంతా కూడా సేద తీరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అసలు చూడండి, నేను పక్కకు వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాకారం, మొదటి ప్రాకార గోడ ఎలా ఉందో చూపించే ప్రయత్నం నేను చేశాను. ఒక్కొక్క రాయి కూడా భారీ రాయి, ఇంచుమించుగా ఒక 4 అడుగులు 5 అడుగులతో ప్రహరీ గోడ ఉన్నట్లు గతంలో మనకి కనిపిస్తుంది. శ్రీశైల పాదయాత్రకి వెళ్ళే భక్తులంతా కూడా ప్రధానమైనటువంటి ఆలయం ఇదే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఆలయం వద్ద వీరభద్ర స్వామి వారికి పూజలు చేసుకొని ఇక్కడే ఆలయానికి ఎదురుగా ఒక చిన్న సెలయేరు ఉంది. ఆ సెలయేరు నీటితో సేద తీరి ఇక్కడే భోజనాలన్నీ వండుకొని తినేసి ఇక్కడ ఉండి వెళ్ళినటువంటి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇక్కడ ఇద్దరు వీరభద్ర స్వాములు ఉన్నారు. గర్భాలయం లోపల ఒక వీరభద్ర స్వామి ఉన్నారు, అలాగే మండపంలో ఒక వీరభద్ర స్వామి ఉన్నారు. ఆ వీరభద్ర స్వామి యొక్క కళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్వామివారు ఆయన యొక్క మీసాలు, ఆయన యొక్క కనుచూపు, వీరభద్రుడి యొక్క కనుచూపు మొత్తం అంతా ఉండి, అసలు శ్రీశైలానికే క్షేత్రపాలకుడు వీరభద్ర స్వామి కాబట్టి ఈ శ్రీశైల చుట్టుపక్కల అణువణువులో వీరభద్రుడు కొలువై ఉన్నాడు. మా మార్గం మధ్యలో కూడా చాలా వరకు వీరభద్రస్వామి ఆలయాలు, వీరభద్రస్వామి విగ్రహాలు మాకు కనిపించాయి. దూరంగా మనం చూస్తున్నాము, గర్భాలయంలో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. అస్సలు స్వామివారు నిలబడుకొని మనల్ని చూస్తున్నటువంటి గంభీరంగా మాకు స్వామివారు వీరభద్రస్వామి దర్శనం ఇవ్వడంతో మేము ఒక్కసారి కూడా తన్మయత్వం చెందాము. అక్కడున్న స్వామివారి కళకు మేము ఎంత ప్రభావితమయ్యామంటే మా ప్రయాణాన్ని కాసేపు అక్కడే ఆపేసి మేము పూర్తిగా కాసేపు పడుకున్నాం కూడా. పడుకొని ఇంత ప్రశాంతమైనటువంటి ఆలయంలో మనం కాసేపు గడపాలని చెప్పి మేము అక్కడే ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నటువంటిదంతా కూడా స్వామివారి ఆలయం ముందు ఉన్నటువంటి మండపము. ఇలా దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత ఈ మండపం వద్ద మనకి చాలా చల్లగా ఉంది. ఈ మండపం పైన ఉన్నటువంటి పిల్లర్స్ అంతా కూడా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శిల్పాలను పోలినట్లు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి శ్రీశైలానికి ఉన్నటువంటి అన్ని నడక మార్గాల్లో కూడా ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ నడక మార్గమే అత్యంత ప్రధానమైనటువంటి నడక మార్గానిగా ఇదే చెప్తారు. ఈ మార్గం గుండానే భక్తులంతా కూడా ఎక్కువ మంది గతంలో శ్రీశైలానికి చేరుకునేవారే. ఇక్కడ స్వామివారి ఆలయం ఇటువైపు ఉంది, చూశారు కదా. మరోవైపు ఇటు సైడ్ మనం చూసామంటే ప్రాచీనమైనటువంటి పెద్ద గోపురము మొత్తం కూడా పడిపోయింది. అలాగే ఆ శిల్పాలంతా కూడా అద్భుతమైన శిల్పాలు. వీరభద్రుడు వృత్తాంతానికి సంబంధించినటువంటి దక్ష యజ్ఞానికి సంబంధించినటువంటి వృత్తాంతము, వీరభద్రుడు దేవతలను ఏ విధంగా ఆ రోజు శిక్షించారు అందుకు సంబంధించినటువంటి శిల్పాలు, అలాగే దక్ష ప్రజాపతిని వీరభద్రుడు ఏ విధంగా ఆయన తలను తీసేశారు అన్న శిల్పాలు అంతా కూడా మాకు కనిపించాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గోపురాన్ని చూస్తే మనసు ఎంతో నాకు బాధ కలిగింది. ఎందుకంటే గతంలో ఒక వెలిగినటువంటి ఈ నాగలోటి వీరభద్రస్వామి వారి ఆలయము ఈరోజు ఈ విధంగా కనిపించడంతో చాలా బాధ అనిపించింది. అయితే ఇవన్నీ కూడా గత చరిత్రకు మౌన సాక్ష్యాలులాగా నిలబడి ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలంతా కూడా ప్రతి శిల్పము కూడా తన గురించి తాను ఏదో నాకు చెప్తున్నట్టు, నాకు ప్రతి శిల్పాన్ని నేను టచ్ చేసినప్పుడు ఆనాటి వైభవాన్ని నాకు గుర్తు చేస్తున్నట్లు నాకు అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈ నాగలోటి వీరభద్రస్వామి ఆలయంలో మేము సుమారుగా 1 గంటకు పైగా గడిపాము. వీరభద్రస్వామి ఆలయానికి అభిముఖంగా నందీశ్వర స్వాములు ఉన్నారు. ఈ నందీశ్వర స్వామి విగ్రహాలు కూడా చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి. మనకి ఏదైతే ఉందో ఆలయాలపైన దాడులు చేస్తూ వస్తున్న క్రమంలోనే ఇక్కడ ఆలయాలు కూడా ధ్వంసానికి గురైనట్లు మనకి తెలుస్తుంది. ఇంత చేసినా కూడా ఈ రోజుటికి గంభీరంగా నిలబడి ఆ దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో నిలబడి తన వైభవాన్ని మనకు చెప్తుందంటే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ గొప్పతనము, ఆ పవర్ అనేది మనకి చాలా మనకి అనిపించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే మన వీరభద్రస్వామి ఆలయానికి అభిముఖంగా నేను ఒక చిన్న సెలయేరు అని చెప్పాను కదా ఇంతకుముందు, ఆ సెలయేరుని మనం చూస్తున్నాము. స్వామివారి ఆలయానికి ఎదురుగానే సెలయేరు వచ్చి అలా ముందుకు వెళ్తుంది. అంటే తూర్పు ఆలయంకి 2 వైపులుగా ఈ సెలయేరు ప్రవహిస్తుంది. గతంలో ఈ సెలయేరు నీటిని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా వాడుకున్నట్లు కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి తెలుస్తుంది. చూడండి ఎంత పెద్ద గోపురము ఈరోజు ఎంత దీనావస్థకి చేరుకునిందో. ఇక్కడ శిల్పాలు కూడా ప్రతి శిల్పము శివపురాణానికి సంబంధించినటువంటి వృత్తాంతము, అలాగే దక్షయజ్ఞానికి సంబంధించినటువంటి వృత్తాంతాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఇంకొంచెం స్వామివారి ఆలయం దర్శనం చేసుకున్నాక ఇంకొంచెం ముందుకు వస్తే ఒక 200 మీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాచీనమైనటువంటి ఒక మండపం ఉంది. ఈ మండపంలో నందీశ్వర స్వామి, అలాగే మండపం మధ్యలో పరమేశ్వరుడి యొక్క శివలింగం కూడా కొలువై ఉంది.
ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఈ మండపంలో కాసేపు రిలాక్స్ అవుతున్నారు. చూడండి, భ్రమరాంబిక అమ్మవారు స్వరూపాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక మండపంలో శిల్పంగా తీర్చిదిద్దారు. ఈ మండపం ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా అలాగే గత వైభవాన్ని మనకి తెలియపరుస్తూ ఉండడము చాలా అద్భుతమైనటువంటి విషయంగా నాకు అనిపించింది. ఇంకొంచెం అలాగే ముందుకు వచ్చిన తర్వాత ప్రాచీనమైనటువంటి నందీశ్వర స్వామి వారి యొక్క విగ్రహం చూడండి, ఎంత అద్భుతంగా ఎర్రటి రాయి పైన నందీశ్వర స్వామి మెడలో గంటలు, స్వామివారి శిరస్సు పైన చిన్నపాటి కిరీటం లాంటి వస్తువులు, ఎంత చక్కటి కళ్ళు, ఇవన్నీ కూడా చెక్కారు. అయితే ఏ దుర్మార్గుడు ఈ స్వామివారి విగ్రహాన్ని కూలగొట్టాడో కానీ ఆ దుర్మార్గుడికి చేతులు ఎలాగొచ్చాయో ఇంత చక్కటైనటువంటి విగ్రహాన్ని, ఇంత చరిత్రకు సజీవంగా నిలుస్తున్నటువంటి విగ్రహాన్ని పడగొట్టాలనిపించడం వాళ్ళ దుర్మార్గపు కృత్యాలకే వదిలేయాలి, భగవంతుడే చూసుకుంటాడని చెప్పాలి మనము. అలాగే ఈ ఆలయము ఇవంతా కొంచెం చూసుకొని మనం ముందుకి మరో 1/2 కిలోమీటర్ నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక 2 కొలనులు మనకు దర్శనమిస్తాయి. ఒకటి ఎగువ కొలను, మరొకటి దిగువ కొలను అని ఇక్కడ పిలుచుకుంటున్నారు. ఇదే నాగలోటి వీరభద్రస్వామి ఆలయంకి దగ్గరలో ఉన్నటువంటి కొలనులు. దిగువన ఉన్నటువంటి ఈ కొలనులో భక్తులంతా కూడా పవిత్రమైనటువంటి స్నానాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మేము ఉదయము 5 గంటలకి 6 ప్రాంతంలో మేము ప్రారంభమైతే సరిగ్గా మధ్యాహ్నము 12 గంటలు ఆ ప్రాంతానికి మేము ఈ నాగలోటి వీరభద్రస్వామి ఆలయంకి సమీపంలో ఉన్నటువంటి ఈ కొలనుల వద్దకు చేరుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కొలను చాలా విశేషమైన కొలను. ఈ కొలను నుంచే కూడా మనకి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది. మెట్ల మార్గానికి దిగువన చూడండి ఎంత ఫ్రెష్గా అక్కడ మనకి వాటర్ కనిపిస్తుందో. శ్రీశైలం వెళ్ళేటటువంటి భక్తులు అంతా కూడా ఈ కొలనులో నీళ్లు తాగుతున్నారు. నేను ఇలా వీడియో తీస్తున్న క్రమంలోనే ఒక భ్రమరం వచ్చి నా చేతిపైన వాలింది. నేను మీకు చూపించే క్రమం చేశాను. కాసేపు జూమ్ చేసే కాడికే అది వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఈ కొలంలోనే నీళ్లు చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నీటినే పంపింగ్ చేసి ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నేను ఇంతవరకు ఇక్కడ నాగలోటి వీరభద్రస్వామి ప్రాంతంలో చేసినటువంటి అన్నదానాన్ని మరెక్కడ నేను ఇంతకుముందు ఎందుకు చేయలేదు. ఇంత దట్టమైనటువంటి నల్లమల అరణ్య ప్రాంతంలో ఒకసారి బంతికి సుమారు 1000 మంది కూర్చొని ఒకేసారి భోజనం చేసి లేస్తున్నారనమాట. అంత భారీ ఎత్తున ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ అన్నదానానికి వచ్చేటటువంటి భక్తులు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నీరే ఆధారభూతంగా ఉంది. అలాగే బాటలలో కూడా అప్పటి వరకు తెచ్చుకున్న నీళ్ళంతా కూడా అయిపోతుండటంతో ఈ వాటర్ని ఫిల్ చేసుకొని ఇక్కడ నుండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే శ్రీశైలానికి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఆలయాలు మనకి ఉన్నాయి. చాలా విశాలమైన ప్రాంతం ఉంది. సుమారుగా ఒక 5,000-6,000 మంది భక్తులు ఒకేసారిగా అక్కడ కూర్చొని సేద తీరేటటువంటి అంత విశాలమైన ప్రాంతం ఉంది. ఇక్కడ కొన్ని ట్యాంకర్ల ద్వారా కూడా మినరల్ వాటర్ని భక్తులకు అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనుబంధ ఆలయాలు చూసే క్రమంలో భాగంగా మనకు మొట్టమొదట కనిపించేది మహాగణపతి ఆలయము. ఈ ఆలయంలో స్వామివారు ప్రసన్న వదనంతో మనల్ని అంతా కూడా ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది. నేను ఆలయంలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు, ఈ ఆలయానికి సంబంధించి మనకి ఏమైనా ఆధారాలు ఏమన్నా కనిపిస్తాయా అన్న కోణంలో నేను అంతా చూశాను. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ శిల్పాలంతా కూడా ఎన్నో వందల సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి శిల్పాలు. చూడండి, లక్ష్మీనారాయణ స్వామి ప్రతిమ కూడా మనకి ఈ ఆలయంలోనే దర్శనమిస్తున్నారనమాట. అలాగే ద్వారపాలకులు. నెక్స్ట్ వచ్చేసి ఆలయం వెనుక వైపున నందీశ్వరుని పైన అధిరోహించినటువంటి ఉమామహేశ్వరులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఉమామహేశ్వరులను అలా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత శివగణాలకు సంబంధించినటువంటి శిల్పాలన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆలయం కూడా చాలా పాతది, పాడుబడిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా శివరాత్రి నేపథ్యంలో ఈ ఆలయానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా సున్నం కొట్టినట్లు మనకి తెలుస్తుంది. ఈ ఆలయంలో చాలామంది భక్తులు దూరం నుంచి ఇలా విఘ్నేశ్వర స్వామిని చూసుకొని
అలాగే దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. అయితే నేను ఆలయం లోపలికి ప్రవేశించినప్పుడు నాకు మరో అద్భుతమైనటువంటి సన్నివేశం ఒకటి కనిపించింది. ఎందుకంటే స్వామివారికి పక్కనే ఒక భారీ విఘ్నేశ్వర స్వామి ప్రతిమ నాకు కనిపించింది. ఇప్పుడు నేను అది కూడా మీకు చూపించబోతాను. పైన కూడా శ్రీచక్రం ఆకారం పోలినట్లు కూడా ఆలయ నిర్మాణం అంతా కూడా జరిగింది. స్వామివారికి కుడివైపున ఇలా చూసినట్లయితే ఒక భారీ మహాగణపతి విగ్రహము. విఘ్నేశ్వర స్వామిని నేను ఇంతకుముందు కూడా ఈ విధంగా ఇన్ని చేతుల్లో ఇన్ని ఆయుధాల మధ్య నేను విఘ్నేశ్వర స్వామిని ఇంతవరకు కూడా ఎక్కడా చూడలేదు. ఈ మహాగణపతి ప్రతిమ చాలా పెద్ద ప్రతిమ ఉంది. అయితే ఈ ప్రతిమ స్వామివారి మూలమూర్తికి పక్కన ఉండడంతో ఇక్కడకు వస్తున్నటువంటి భక్తులు దాదాపు 90% మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోకుండానే బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇక ఆలయానికి పక్కనే ప్రాచీనమైనటువంటి చిన్న శివుడి ప్రతిమ ఉంది. ఈ శివాలయం లోపలికి నేను వెళ్ళాను. ఈ శివాలయం లోపలికి వెళితే అంతా కూడా పాడుపడిపోయినటువంటి ఆలయం ఉంది. సరిగ్గా పరమేశ్వరుడికి వెనుక వైపున ఒక పాము చూడండి. ఈ పాము పెద్ద నాగుపాము, తన శిరస్సుతో సహా పాము బొస్స అంటారు కదా, దాన్ని అలాగే వదిలిపెట్టింది. ఎగ్జాక్ట్గా స్వామివారి శివలింగానికి వెనుక వైపునే ఈ పాము కూడా మాకు పాము బొస్స దర్శనమిచ్చింది. అలాగే కొంచెం ఇట్లా పక్కన చూస్తే ఒక భారీ సాలీడు కూడా, అడవి సాలిపురుగు కూడా ఇక్కడే ఉంది. బహుశా ఈ సాలిపురుగు ఆ పాము కూడా వాయులింగేశ్వరుడికి పూజలు చేసినటువంటి భక్తులు అయి ఉంటారని నా మనసుకి అలా అనిపించింది. అలాగే ఈ చిన్ని గర్భాలయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని మా అభిషేకం కూడా చేసుకున్నాము. అలాగే వెనుక వైపు ఉన్నటువంటి వీరభద్రస్వామి చిన్న విగ్రహాన్ని కూడా ఇదే మనం చూసినటువంటి ఈ ఆలయం లోపలికే నేను వెళ్ళి ఇప్పుడు మీకు చూపించిందంతా కూడా ఆలయంకి పక్కనే మనకి మెట్ల మార్గం కనిపిస్తుంది చూడండి. ఇదే మొట్టమొదటి మెట్లు అనమాట. శ్రీశైలానికి మెట్ల మార్గం ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు నేను మీకు చెప్పాను, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అటవీ మార్గం గుండా శ్రీశైలానికి వెళ్ళేటటువంటి ప్రతి భక్తుడికి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అది కూడా ఏదో యథాప్రకారం చేయాల్సినటువంటి అన్నదానం కాకుండా అన్ని ఆహార పదార్థాలు రుచిగా శుచిగా వేడివేడిగా అటవీ ప్రాంతంలో వడ్డిస్తున్నారు. సుమారుగా ఒకసారి 1000 మంది భక్తులు కూర్చొని ఒకేసారి లేసేటటువంటి విశాలమైన ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ భక్తులంతా కూడా కూర్చుంటే ఇక్కడ వడ్డిస్తున్నారు. అలాగే డొనేషన్లు కూడా ఎవరన్నా భక్తుల్ని మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. నిజంగా నాకు అనిపించింది ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడ చాలా చక్కగా వినియోగిస్తున్నారు. ఇంతమంది భక్తులకు ఇక్కడ ఆకలిని తీరుస్తున్నారు అన్న భావన నాలో నిజంగా అక్కడ కనిపించింది. భగవంతుడు కొంచెం ఎక్కువ శక్తి ఇచ్చినాడంటే ఇట్లాంటి చోట ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం అన్నదానం చేయించేటటువంటి శక్తి పరమేశ్వరుడు ఇస్తే బాగుందో అని నాకు మనసులో అనిపించింది. ఇలా మేము ఇక్కడ ఆహార పదార్థాలు తీసుకొని కాసేపు విశ్రమించిన తర్వాత మా అన్న నరేంద్ర గారు అలాగే సురేష్ కూడా అక్కడ కాసేపు సర్వీస్ కూడా చేశారు. సర్వీస్ చేసిన తర్వాత ఇక్కడ నుండి అసలైనటువంటి పరీక్ష ప్రారంభమవుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మెట్ల మార్గం గుండానే మనము శ్రీశైలానికి మన ప్రయాణం సాగించాలి. మా తొలి రోజులో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు మేము ఇక్కడికి చేరుకున్నాం. ఇప్పుడు 1 గంటకి మేము ప్రయాణం సాగిస్తే ఎంత తొందరగా మేము వెళ్ళగలిగితే పెద్ద చెరువుకు వెళ్ళగలిగితే అంత తొందరగా మేము రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇలా మేము ఈ మెట్ల మార్గం వెళ్ళే క్రమంలో కూడా ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఎన్నో మాకు దర్శనమిచ్చాయి. మనం చూస్తున్నటువంటి ఈ నడక మార్గాన్ని మనకి 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించినటువంటి మండపం ఇది. మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా మన చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా ఇక్కడ చూడండి ఎంత పెద్ద పద్మాన్ని ఈ ఆలయంలో చిత్రీకరించారు. అలాగే శివుడి యొక్క పానవట్టం ఇది, శివలింగము కనుమరుగా అయిపోయిందనమాట. ఇలా ఈ ఆలయము కొంచెం భూగర్భం లోపలికి ఉంటుంది. మెట్ల మార్గంలో మధ్యలో ఇంత వైభవంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే మండపం మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఆలయానికి సంబంధించిన గోడలన్నీ కూడా ఎవరో దుర్మార్గులు కొంతమంది బలంగా కొట్టిని పాడు చేసినట్లు మనకు అనిపించింది. పైన ఉన్నటువంటి ఆ పద్మపీఠమే ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించినటువంటి కింద పడిపోయినటువంటి పద్మపీఠము. ఈ మండపం మాత్రము చాలా విశేషంగా ఉంది, చాలా చక్కగా ఉంది.
చల్లగా ఇంత మేము ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు కాస్త రిలాక్స్ కూడా చల్లటిగా అనిపించింది ఆ మండపం కింద. ఇలా కొంచెం మనం చూస్తున్నాం అందరూ భక్తులు కూడా, ఎందుకంటే ఇప్పుడే అందరూ భోజనాలు చేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కాకుండా స్లోగా భక్తులంతా కూడా నడవడం మనకి కనిపిస్తున్నారు కదా. ఇలా ఈ మార్గం నుంచే కూడా భక్తులంతా కూడా చేరుకుంటూ ఉంటారనమాట. శ్రీశైల దివ్యక్షేత్రానికి ప్రధానంగా 4 మార్గాలు, అటవీ మార్గాలు ఉన్నాయి. వీళ్ళు మొట్టమొదటి మార్గాన్ని నీలిగంగా మార్గం అంటారు, రెండో మార్గాన్ని జాతర రేవు మార్గం అంటారు, మూడో మార్గాన్ని శిఖరేశ్వర మార్గం అంటారు, 4వ మార్గాన్ని భీములను కొలను మార్గము అని అంటారు. ఇక మనం చూస్తున్నటువంటి ఈ గోపురాన్ని గాలి గోపురం అంటారు. మనం ఇప్పటి వరకు ప్రయాణం చేసిన తర్వాత ఈ గాలి గోపురం దాటుకొని మళ్ళీ మెట్ల మార్గంలో మనం వెళ్ళాల్సి వస్తుంది. ఈ గాలి గోపురం కూడా చాలా ప్రాచీనమైనటువంటి గాలి గోపురము, ఎన్నో చారిత్రక శిల్పాలకు సజీవ సాక్షిభూతంగా నిలుస్తుందన్నమాట. ఈ గాలి గోపురం దాటుకొని మళ్ళీ మనం తిరిగి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక మనము శ్రీశైలం అటవీ నడక మార్గాల విషయానికి వస్తే మొట్టమొదటి మార్గము నీలిగంగా మార్గం అని నేను చెప్పాను. ఈ నీలిగంగా మార్గం ద్వారా తెలంగాణ ప్రాంతము, ప్రధానంగా ఉత్తరం వైపు నుంచి, మన దేశానికి ఉన్నటువంటి ఉత్తరం వైపు నుంచి వచ్చేటటువంటి భక్తులంతా కూడా నీలిగంగా మార్గం ద్వారా శ్రీశైలానికి వచ్చేవారు. ఈ మార్గంలో భాగంగా మొదట నాగర్ కర్నూలుకు చేరుకుని అక్కడి నుంచి ఆమ్రాబాదు, తెలకపల్లి, ఉమామహేశ్వర ఆలయం చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా అప్పాపురము, భ్రమరాంబ చెరువు చేరుకుని అక్కడి నుండి మేడిమరాకుల, సంగడిగుండాల వరకు నడుచుకుంటూ వస్తారు. అక్కడ నీలిగంగా రేవు ఉంటుంది. ఆ నీలిగంగా రేవు వద్ద కృష్ణా నదిని దాటి యువతలకి వస్తారు. యువతలకు వచ్చిన వెంటనే అక్కడ చుక్కల పర్వతం అని ఉంటుంది. ఈ చుక్కల పర్వతం వచ్చినారంటే దాదాపు శ్రీశైలానికి వచ్చేసినట్లే అనమాట. ఈ చుక్కల పర్వతం దాటుకొని శ్రీశైలానికి వచ్చేవారు. ఇది మొదటి నడక మార్గము. ఇక రెండో నడక మార్గాన్ని విషయానికి వస్తే దీన్ని జాతర రేవు మార్గము అంటారు. ఈ మార్గం వచ్చి మొదట ఉమామహేశ్వరం చేరుకుంటారు. ఉమామహేశ్వరం నుంచి మన్ననూరు, అప్పాపురము, భ్రమరాంబ చెరువు, మేడిమరాకుల చేరుకొని మేడిమరాకుల నుంచి అక్కగవి అంటే అక్క మహాదేవి గుహలకు పరిసరాల్లో చేరుకొని అక్కడి నుండి మళ్ళీ అటవీ మార్గం ద్వారా నడుచుకుంటూ జాతర రేవు వద్దకు చేరుకొని అక్కడ కృష్ణానదిని దాటి చుక్కల పర్వతంకి వస్తారనమాట. చుక్కల పర్వతంకి వస్తే దాదాపు శ్రీశైలం వచ్చినట్లే. నీలిగంగా మార్గం నుంచి వచ్చిన, జాతర రేవు మార్గం నుంచి వచ్చిన భక్తులంతా కూడా జంక్షన్ పాయింట్గా చుక్కల పర్వతం వద్దకు చేరుకునేవాళ్ళు. చుక్కల పర్వతం నుంచి శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్ళేవారు. ఈ జాతర రేవు మార్గాన్ని 14వ శతాబ్దంలో వెలమరాజులు విశేషంగా డెవలప్ చేశారు. 14వ శతాబ్దం వరకు కూడా ఒక రకంగా ఉన్నటువంటి ఈ మార్గాన్ని వాళ్ళు విశేషంగా మెట్ల మార్గాన్ని నిర్మించారు. గతంలో నేను అక్కమహాదేవి గుహలకు బోట్లో కృష్ణానదిలో వెళ్ళిన క్రమంలో నాకు ఈ జాతర రేవుల మార్గం నడక మార్గం కనిపించింది. ఈ ఇంతటి దట్టమైన అరణ్య ప్రాంతంలో చక్కటి మెట్లు గతంలో మనకి వెలమరాజులు నిర్మించినటువంటి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికి మీకు 2 మార్గాల గురించి చెప్పాను. ఇక 3వ మార్గం శ్రీశైలంకి వచ్చే మార్గం ఏంటంటే శిఖరేశ్వర మార్గం అన్నమాట. ఈ శిఖరేశ్వర మార్గాన్ని ప్రధానంగా తూర్పు ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులు, అంటే కోస్తా ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఈ శిఖరేశ్వర మార్గం గుండా శ్రీశైలంకి వచ్చేవారు. దీనిలో భాగంగా మొట్టమొదటి వారు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి త్రిపురాంతకం ఆలయానికి చేరుకుంటారు. త్రిపురాంతకం నుంచి ఎర్రగొండపాలెము, వెంకటాద్రిపాలెము, గంజివారిపల్లి, దొద్దనాల నగరు, అక్కడి నుంచి తెలుగు రాయని చెరువుకు చేరుకొని అక్కడి నుంచి చిన్నారుట్లకు వచ్చి అక్కడి నుంచి లోయ మార్గం ద్వారా నడుచుకుంటూ వచ్చి శిఖరేశ్వరం, మనకి ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరేశ్వర ప్రాంతానికి చేరుకుంటారు. ఆ శిఖరేశ్వరం నుంచి తిరిగి శ్రీశైలానికి వచ్చేవారు అనమాట. ఇది 3వ నడక మార్గము, శిఖరేశ్వర మార్గము. ఇక 4వ నడక మార్గము విశేషంగా చెప్పుకోవాలి. ఈ 4వ నడక మార్గాన్ని భీముని కొలను మార్గము అంటారు. ఈ భీముని కొలను మార్గము మొత్తం 4 మార్గాల్లో కూడా అత్యంత ప్రత్యేకమైనటువంటి మార్గము.
గతం నుంచి కూడా ఇప్పటికీ వాడుతున్నటువంటి మార్గం. ఈ మార్గం ఎలా ప్రయాణం చేయాలో చూద్దాము. మొదట మనము కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధవటానికి చేరుకుంటారు. సిద్ధవటం నుంచి నంద్యాల నుంచి కందవోలు, అంటే ఇప్పుడు మనం కర్నూలు అంటున్నాము, కందవోలుకు చేరుకొని అక్కడి నుంచి అలంపూర్లో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి సన్నిధానానికి చేరుకొని అక్కడ తుంగభద్రా నదిని దాటి యువతలకి చేరుకొని అక్కడి నుండి ఆత్మకూరుకి చేరుకునేవాళ్ళు. ఈ మార్గంలో వచ్చేటటువంటి ప్రయాణికులందరికీ కూడా జంక్షన్ పాయింట్ ఆత్మకూరు అని చెప్పి చెప్పవచ్చును అనమాట. ఆత్మకూరు నుంచి మళ్ళీ కృష్ణాపురము, వెంకటాపురం నుంచి కూడా ప్రాచీనమైనటువంటి సిద్ధాపురము. గతంలో సిద్ధులు అందరూ కూడా ఈ సిద్ధాపురంలో ఉండేవాళ్ళంట. ఈ సిద్ధాపురం నుంచి నాగలూటి, ఇంతకుముందు మనం చూసాం కదా వీరభద్రస్వామి ఆలయము, నాగలూటి చేరుకుని ఇక్కడి నుంచి పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారము, హటకేశ్వరం నుంచి శ్రీశైలం, ఇలా ఈ భీముని కొలను మార్గం సాగేదనమాట. ముఖ్యంగా 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు ముఖ్యంగా ఈ భీముని కొలను మార్గాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. మొత్తం కూడా ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మీరు చూసిందంతా కూడా భీముని కొలను మార్గమే. ఇప్పుడు మనకి 4 అటవీ మార్గాలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నది కేవలం భీముని కొలను మార్గం మాత్రమే వాడుతున్నాం. ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి ఈ మార్గంలోనే గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళారు. ఛత్రపతి శివాజీ ఎప్పుడైతే ఆయన కొంచెం నిరుత్సాహపడి శక్తినంతా కోల్పోతున్న క్రమంలో ఈ నడక మార్గం ద్వారానే శ్రీశైలానికి చేరుకుని అమ్మవారిని భ్రమరాంబ దేవిని ప్రార్థన చేసి అమ్మవారు ఖడ్గంతోనే ఆయన ఛత్రపతి శివాజీ గారు ఎంత సనాతన ధర్మాన్ని నిలబెట్టారో మనందరికీ కూడా తెలుసు. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా ఈ మార్గం ద్వారానే శ్రీశైలానికి వెళ్ళారని చెప్పి కొందరు భక్తులు కూడా చెప్తున్నారు. ఇంత ప్రాచీనమైనటువంటి అటవీ మార్గంలో ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఈ శ్రీశైల అటవీ మార్గంలో మేము ప్రయాణం చేయడం నిజంగా మా ఎన్నో జన్మల సుకృతం అనే మనం చెప్పచ్చు. ఇక మా ప్రయాణం అంతా మొదటి రోజు చివరికి చేరుకున్నాము. అంతా వచ్చిన తర్వాత మేము పెద్ద చెరువుకి ఇంకొక 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. అప్పటికే కూడా సూర్యాస్తమయం అయిపోయింది. దాంతో మేము బ్యాటరీ లైట్ల సహాయంతో అలా బ్యాటరీ లైట్లు వేసుకుంటూ మేము మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాము. అయితే ఈ ప్రయాణంలో అస్సలు అద్భుతంగా మా జీవితంలో మరపులేనటువంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎందుకంటే ఆకాశంలో చూస్తే చూడండి, ఆ చుక్కలు మనం ఈ మధ్యకాలంలో LED బల్బులు వెలుతురు ఎక్కువ అవడంతో చుక్కలు కనిపించడం కూడా తగ్గిపోతున్నాయి. అయితే శ్రీశైల నడక మార్గంలో మాకు ముందు ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో ముందు చూసినా చుక్కలే, వెనక చూసినా చుక్కలే, లెఫ్ట్ సైడ్ చూసినా చుక్కలే, రైట్ సైడ్ చూసినా చుక్కలే. అంత చుక్కల మధ్య చీకటి ప్రాంతంలో బ్యాటరీ లైట్ వెలుగుల్లో మేము ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. చివరికి మేము రాత్రి 8 గంటల ప్రాంతానికి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని పెద్ద చెరువు అంటారు, పెద్ద చెరువుకు చేరుకున్నాము. ఇక్కడ అందరూ కూడా తొలి రోజు ప్రయాణానికి ఇదే చివరి మజిలీ. ఇక్కడ పట్టలు బాడుక్కి ఇస్తారు. ఒక పట్ట 100 రూపాయలు తీసుకున్నారు. ఈ పట్ట తీసుకునేసి నేను మా అన్నగారు చూడండి బ్యాటరీ లైట్ వెలుతురు మధ్యలోనే కూర్చున్నామన్నమాట. పట్టని కింద ఆ విధంగా పరుచుకునేసి మేము తెచ్చుకున్నటువంటి దుప్పట్లన్నీ కప్పుకునేసి మా పట్టలన్నీ కూడా పైన కప్పుకొని నైట్ మేము ఇక్కడే నిద్రపోయాము. మొత్తం మేము వచ్చే సమయానికి చాలామంది భక్తులు అప్పటికే ఉన్నారు. మొత్తం కూడా చూడండి ఎక్కడ కూడా ప్రదేశమే లేదు. సుమారు ఒక 10,000 మందికి పైగా భక్తులు ఒకే చోట పడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా విశాలమైన ప్రాంతం ఉంది. చెట్లు కూడా పలుచంగా ఉన్నాయి. దాంతో గాలి కూడా ఎత్తైన ప్రాంతం కావడంతో చల్లటి గాలులు కూడా వీస్తున్నాయన్నమాట. కొంతమంది భక్తులు ఏంటంటే రాత్రి ఇక్కడ విశ్రమించకుండానే తిరిగి కంటిన్యూగా శ్రీశైలానికి నడుచుకుని వెళ్ళే వాళ్ళు కూడా మాకు చాలామంది కనిపించారు. చూడండి, వీళ్ళంతా కూడా అక్కడ పడుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళే అనమాట. మేము అలా రాత్రి పడుకున్నాము. చందమామ చూడండి చక్కగా చంద్రుడు కనిపించాడు, మాకు దర్శనం ఇచ్చారనమాట. మేము రాత్రి కాసేపు అక్కడే పడుకునేసి దాని తర్వాత అర్లీ మార్నింగ్ లేచి చూస్తే మంచు బిందువులు మొత్తం పట్ట తడిచిపోయి
ఆ పట్టని ఫోల్డ్ చేసినప్పుడు అదంతా మా దుప్పట కూడా తడిసిపోయినటువంటి అంత మంచు కురిచిందనమాట రాత్రి అంతా. కానీ మాకు ఆ పట్ట ఉండడం వల్ల మేము దుప్పట్లు దట్టమైనటువంటి దుప్పట్లు తెచ్చుకోవడం వల్ల మాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించలేదు. ఇక తెల్లారితో 3 గంటల ప్రాంతానికి లేచి కాస్త ఫ్రెష్ అయిపోయేసి మేము తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించినాము. ఎందుకంటే మనం ఈ సమయానికి ఇక్కడ నడక ప్రారంభించకపోతే శ్రీశైలానికి చేరుకోవడం చాలా ఆలస్యం అయిపోతుంది. శ్రీశైలానికి ఇది రెండో రోజు ప్రయాణము. మొదటి రోజు ప్రయాణం నిన్నటికి అయిపోయింది. ఈరోజు రెండో రోజు ప్రయాణము ఇప్పుడే స్టార్ట్ చేశాము మేము. చీకటి ఉండడంతో మళ్ళీ బ్యాటరీ లైట్లు వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత సుమారు 2 కిలోమీటర్లు దాటిన తర్వాత మరో మెట్ల మార్గం వచ్చింది. ఈ మెట్ల మార్గానికి స్టార్టింగ్లోనే మరోసారి వీరభద్రుడు మాకు దర్శనమించారు. ఆ సుప్రభాత సమయంలో 3-4 గంటల ప్రాంతంలో చల్లటి గాలులు వీస్తుండగా వీరభద్రస్వామిని ఈ చిన్న చీకట్ల మధ్య దర్శించుకోవడము, శివనామ స్మరణల మధ్య ముందుకెళ్ళడము ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. దాన్ని మేము మాటల్లో వర్ణించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలా కొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళే క్రమంలో సుమారు 6 గంటల ప్రాంతంలో అప్పుడప్పుడే సూర్యోదయం అవుతుంది. నిన్న తొలి రోజు మేము ప్రయాణంలో మనం వెంకటాపురంలో సూర్యోదయం చూసాము. ఈరోజు రెండో రోజు సూర్యోదయం, ఇప్పుడే సూర్యోదయం అవ్వబోతుంది. కొంచెం తెల్లవారుతో ఉండడంతో ఉత్సాహంగా మేము చాలా వరకు నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. మార్గం మధ్యలో కూడా కొంచెం ఆల్రెడీ 2 గంటలకు వెళ్ళేటువంటి భక్తులంతా కూడా మాకు కనిపించారు. మేము వెళ్ళే క్రమంలో స్టార్టింగ్ నుండి చివరి దాకా చంద్రుడు మమ్మల్ని చల్లటి వెన్నెలు కురిపిస్తూ ఆయన ఆశీర్వాదం మాతోనే ఉండడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట మాకు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సూర్యకిరణాలు, చంద్రుడు కూడా మేము ఒకేసారి దర్శనం చేసుకోగలిగినాము. ఇక్కడ ఈ అప్పుడప్పుడే సూర్యోదయం అవడంతో ఆ వృక్షాల్లో ఉన్నటువంటి పిచుకులంతా కూడా పిచుకు అంటూ ఆ అద్భుతమైనటువంటి శ్రావ్యాలు, చల్లటి పిల్లగాలులు, లేలేత సూర్యకిరణాలు, మధ్యలో శివనామ స్మరణల మధ్య డమరకం కొంతమంది భక్తులు వాయిస్తుంటే, శంఖం కొంతమంది భక్తులు వాయిస్తుంటే అబ్బా అసలు కైలాసంలో ఉన్నామా అన్నట్లు మాకు అనిపించింది. కాసేపు మేము అక్కడే సేద తీరుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని అంతా కూడా మేము బాగా ఫీల్ అయ్యామన్నమాట. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ కొంత ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ కోరికల కొండ అంటారు దీన్ని. ఇక్కడ భక్తులు దీన్ని కోరికల కొండ అని పిలుచుకుంటారంట. ఎందుకంటే ఈ మార్గం గుండా వెళ్ళేటటువంటి భక్తులంతా కూడా తమ కోరికలను కోరుకుని ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు వారి యొక్క వస్త్రాన్ని చిన్న చిన్న ఉయ్యాలలాగా లేదంటే ఆ వస్త్రాన్ని ముడులు వేసి కోరుకునేటటువంటి ఆచారం ఉందని చెప్పారనమాట. ఇక మేము వెళ్ళే క్రమంలో భాగంగా అంతా ఇట్లాంటివన్నీ చూసుకుంటూ అలా మా ప్రయాణం ముందుకు సాగుతూ ముందుకు వెళ్తూనే ఉన్నాం మేము. నిన్న రాత్రి మేము పడుకొని రిలాక్స్ అవ్వడం వల్ల చాలా ఉత్సాహం అనిపించింది. ఎందుకంటే మేము కంటిన్యూగా నడుచున్నామంటే పూర్తిగా అలసిపోయి ఉండేవాళ్ళము. ముందు రోజున రెస్ట్ ఉండడంతో మాకు అసలు ఎటువంటి ప్రయాణ బడలిక మాలో లేదనమాట. అప్పుడే సూర్యోదయం అవుతున్నది. మేము కేవలం బ్రష్ మాత్రమే చేసుకున్నాము. అయితే స్నానం చేసేదానికి ఈ అటవీ మార్గంలో ఎక్కడన్నా నీటి సెలయేర్లు ఉన్నాయా అని చెప్పి మా అన్వేషణ సాగుతూ ఉండిందనమాట. ఇలా మేము మధ్యలో భగవంతుడికి సంబంధించినటువంటి శివపురాణానికి సంబంధించినటువంటి చిన్ని కథలు, శ్రీశైల క్షేత్రానికి సంబంధించిన వైభవానికి సంబంధించిన కథలు చెప్పుకుంటూ శివనామ స్మరణలు చేసుకుంటూ ఆ సూర్యకిరణాల మధ్య మా రాళ్ళు చూస్తున్నాము. ఈ మార్గంలో అంతా కూడా రాళ్ళు అన్నీ గట్టిగా ఉంటాయి. వాటిని అన్నిటి కూడా మనము నడుచుకుంటూ మాకు ఎక్కువ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ మేమంతా కూడా ముందుకు అలా సాగిపోయామన్నమాట. భక్తులు కూడా చాలామంది భక్తులంతా కూడా రాత్రి అంతా కూడా నడుస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా విశ్రమించలేదు. ఇక్కడ ఇదంతా కూడా నేను ఇంతకుముందు చెప్పినటువంటి కోరికల కొండే. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వృక్షాలకు కూడా భక్తులంతా కూడా తమ వస్త్రాలను కట్టుండడం కూడా మనం స్పష్టంగా చూడవచ్చునమాట. ఇలా మేము కొంత దూరం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఒక భారీ లోయ కనిపించింది. ఈ లోయ ఏమై ఉంటుందా అని చెప్పి కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దీన్నే భీముని కొలను అంటారనమాట. భీముడు
కొలను అని ఈ ప్రదేశాన్ని పిలుస్తున్నారు. ఇక్కడ మేము చాలా ఎత్తైనటువంటి పర్వతం నుండి చూడడంతో చాలా దూరంగా మాకు ఈ భీముని కొలను కనిపించింది. మేము అప్పుడు అనుకున్నాము, ఎందుకు ఇంత దూరం వెళ్ళారు, ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటి మార్గంలో ఇక్కడ కైలాస ద్వారం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి చూపించే ఇది కూడా చేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఈ పర్వతం మనం వచ్చేసి దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో శ్రీశైల శిఖరంలోనే ఎత్తైనటువంటి పర్వతాల్లో మనం చూస్తున్నాము. ఈ పర్వతానికి అభిముఖంగా మరో పర్వతం ఉంది చూడండి. భక్తులంతా కూడా అవతల పర్వతం పైన ఎక్కుతున్నారు, చిన్నగా కనిపిస్తున్నారు కదా, ఇలా అవతల పర్వతం ఉంటుందన్నమాట. వాస్తవంగా ఇదే శ్రీశైల హటకేశ్వరం ఇక్కడి నుంచి దగ్గర అవుతుంది. ఇక్కడి నుంచి కొంచెం అలా పైకి వెళ్తే ఇక్కడ కైలాస శిఖరము, కైలాస ద్వారం ఉంటుంది. మీకు ఆ కైలాస ద్వారాన్ని కూడా నేను జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా భీముని కొలను మార్గం అన్నమాట. వాస్తవంగా నేను అనుకోవడం ఏంటంటే ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్తో ఏర్పడిందిగా మనం చెప్పవచ్చును అనమాట. కృష్ణానది వాటరే వస్తుంది. కానీ మన పురాణాల ప్రకారం చెప్తే భీముడు తన కథతో గట్టిగా కొట్టడం వల్ల ఈ భీముని కొలను మార్గం ఏర్పడిందంటారు. ఇప్పుడు నేను అవతల పర్వతం, మాకు అభిముఖంగా ఉన్నటువంటి అవతల పర్వతాన్ని జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి కైలాస ద్వారం వస్తుంది. అదిగోండి, ఇదే కైలాస ద్వారము. ఈ కైలాస ద్వారము అంటే ఇంచుమించు మనం శ్రీశైలానికి వచ్చేసినట్లే అనమాట. అక్కడ మన పైన కనిపిస్తుంది కదా, ఒక పెద్ద పోల్ పక్కన ఉంది చూడగా, అదే కైలాస ద్వారము అనమాట. అంటే ఇంచుమించుగా అక్కడికి వచ్చామంటే మనం శ్రీశైలం వచ్చేసినట్లే అనమాట. కానీ చూడడానికి ఇంత దగ్గరగా ఉంది, కానీ మాకు దాదాపుగా హాఫ్ డే పైన పట్టింది ఈ పర్వతం నుంచి ఆ పర్వతానికి మేము వెళ్ళడానికి. ఇదంతా కూడా చూడండి, ఎన్ని వందల మంది భక్తులంతా కూడా రాత్రంతా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మేము ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఇంకొక 8 కిలోమీటర్లు నడిస్తే శ్రీశైలానికి చేరుకుంటామన్నమాట. అంటే మొత్తము 50 కిలోమీటర్లు, మాకు ఇంకా మిగిలింది 8 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్ ఉంటుంది, లోయ మార్గంలోకి మనం వెళ్ళాలి. ఈ మార్గంలో కొంతమంది భక్తులంతా కూడా చెప్పులు అక్కడే వదిలేశారు. ఎందుకు ఇలా వదిలారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇంత దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో ప్రకృతికి మనం అసలు డ్యామేజ్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. కానీ ఒకరిద్దరు భక్తులు వదలడం బట్టితో తర్వాత అందరూ కూడా ఇక్కడ చెప్పులన్నీ వదిలేసినట్టు కనిపిస్తుంది. పైగా దీనికి చెప్పులు కొండ అని కూడా పేరు పెడుతున్నారు వీళ్ళు, కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు. చెప్పులు ఎక్కువ ఉండడం వల్ల దాన్ని చెప్పులు కొండ అంటారంట. కానీ మేము అలా ఆ పర్వతం నుంచి కొంచెం కిందకి దిగిన తర్వాత ఒక కొలను మాకు కనిపించింది. ఇక్కడ మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం భీముని కొలనుకు వెళ్ళేటప్పుడు 2 మార్గాలు వస్తాయి. ఒకటి డౌన్ ఒకటి వస్తుంది, రొటీన్గా భక్తులు వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డౌన్ ఉన్న ప్రాంతంలో దిగొద్దండి, ఎందుకంటే చాలా ప్రమాదకరంగా ఉంది ఈ మార్గము. మాకు తెలియకుండా మేము ఇలా దిగి కాస్త ఇబ్బందులు పడ్డాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భీముని కొలను కన్నా ముందు ఉన్నటువంటి లోయ మార్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌన్ దిగద్దండి. అలాగే ముందుకు వెళ్తే మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే మేము ఎలాగో ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చామన్నమాట. వచ్చి చివర మీకు ఇంతకుముందు నేను జూమ్ చేసి చూపించాను చూడండి, చిన్న కొలను, అక్కడికి వచ్చామన్నమాట. ఇదే స్టార్టింగ్ పాయింట్, భీముని కొలను స్టార్టింగ్ పాయింట్. 2 రోజులు మా ప్రయాణము ఇక్కడ ఒక్కసారిగా భీముని కొలంలో మునక వేయడంతో మొత్తం శ్రమ మొత్తం పటాపంచలైపోయింది. చల్లటి నీళ్ళు ఏదో మా శరీరంలో పెద్ద ఉత్సాహం వచ్చినట్లు మాకు అనిపించింది. మా అన్న నరేంద్ర గారు, అలాగే మా తమ్ముడు సురేషు, మేమంతా కూడా ఇక్కడ భీముని కొలంలో పవిత్రమైనటువంటి స్నానాలు చేశాము. మొత్తం శ్రీశైలానికి పాదయాత్రగా వచ్చే భక్తుల్లో దాదాపు ఒక 5% భక్తులు మాత్రమే భీముని కొలనుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది కష్టమైన మార్గం కాబట్టి. ఇక్కడ నుండి మరీ మేము దాదాపు 3 అవర్స్ నడుచుకొని మనం చూస్తున్నటువంటి చివరి పాయింట్ ఇదే కైలాస ద్వారము అంటారు. కైలాస ద్వారం వచ్చిందంటేనే మనం శ్రీశైలం వచ్చేసినట్లే. మొత్తానికి మా 2 రోజుల శ్రీశైల అటవీ మార్గం కూడా భీముని కొలను మార్గం ద్వారా మేము పైకి శ్రీశైలానికి చేరుకున్నాం. ఇక్కడ నుండి హటకేశ్వరంకి వచ్చి అక్కడి నుంచి శ్రీశైలం చేరుకుని మల్లన్న స్వామి దర్శనంతో పాటు భ్రమరాంబిక అమ్మవారి దర్శనాన్ని చేసుకుని మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఆ ఆది దంపతులకు మేము శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము.